అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకెళ్తే తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ ఉద్యోగుల పీఆర్సీపై గానీ, పెండింగ్ డీఏలపై గానీ దృష్టి అయితే పెట్టడం లేనట్టు తెలుస్తోంది. ఇక ఇక్కడ చూస్తే పీఆర్సీ మరింత ఆలస్యం. మరో 6 నెలలు సమయం పట్టే అవకాశం. ఈ నెలాఖరుతో ముగియనున్న కమిషన్ గడువు మరో 6 నెలలు పొడిగించే యోచన అంటూ ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. మరి అక్టోబర్ నెలతో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి కానుంది. ఇంతవరకు కమిషన్ నివేదికను సమర్పించలేదనే విమర్శలు అయితే వినవస్తున్నాయి. మరి త్వరలో ఆర్థిక శాఖతో భేటీ. పీఆర్సీ కమిషన్ సంప్రదింపులు పూర్తి కావచ్చాయి. ముందుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సంఘాలతో సంప్రదింపులు జరిపారు. వారి నుంచి ప్రతిపాదనలు కూడా స్వీకరించారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క సంఘం సమర్పించిన ప్రతిపాదనలపై కూడా వివరణ కూడా తీసుకుంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలతోనూ కమిటీ సంప్రదింపులు జరిపింది. అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇప్పుడైతే ఇక మిగిలింది ఒక ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపటమేనని అధికారిక వర్గాలు అయితే తెలుపుతున్నాయి. త్వరలోనే వారితో కమిషన్ సమావేశం కానుంది. ఆ తర్వాత ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకొని పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని తెలుస్తోంది. ఇంతవరకు జరిపిన సంప్రదింపులకు సంబంధించిన నివేదిక రూపకల్పన తుది దశలో ఉంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయితే నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. మరి నూతన పీఆర్సీలో ప్రభుత్వం అంగీకరించిన ఫిట్మెంట్ మొత్తాన్ని 2023 జూలై 1 నుంచి చెల్లించాలి. వీటిని పీఆర్సీ బకాయిలుగా పిలుస్తారు. ఇప్పటికే పీఆర్సీ ప్రకటించడం ఆలస్యం కావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే పీఆర్సీ నివేదికను ఇచ్చి మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 5 డిఎల్లో కనీసం 3 డిఎలైనా వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దీని అంతటికీ కారణం ప్రభుత్వం దగ్గర ఆర్థిక శాఖ ఖజానా ఖాళీగా ఉన్నదని, గత ప్రభుత్వం ఖర్చులు విపరీతంగా పెట్టిందని చెప్పేసి చెప్తున్నారు. అదిగాక ఎన్నికల హామీల్లో 6 గ్యారెంటీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుండటం కూడా ప్రధాన కారణమని మరి చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో అదేవిధంగా ఉద్యోగులకు కూడా పెండింగ్లో ఉన్న డిఏలన్నింటినీ మంజూరు చేసి పీఆర్సీ మంచి ఫిట్మెంటు ప్రకటిస్తే ఉద్యోగులు కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం ఉంది, మంచిగా వర్క్ చేసే అవకాశం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.